15 డేస్‌లో వెయిట్ లాస్ అయ్యేది వాళ్ళే ప్రాక్టికల్‌గా చూడొచ్చు. 15 డేస్‌లో. 15 డేస్‌లో. ప్రెజెంట్ డాక్టర్స్ కూడా మనకు సజెస్ట్ చేసేదేంటి? వాటర్ ఇంటేక్ ఆల్కలైన్ వాటర్ తీసుకుంటే ది బెస్ట్ హెల్త్ ఫ్రీక్ చాలా బావుంటుంది అని చెప్తున్నారు గదా! ఈ ఆల్కలైన్ వాటర్ ఏంటి? దాని విధంగా ఈ వెయిట్ లాస్‌కి ఎక్కడ లింక్ అవుతుంది? ఏంటి అసలు? యాహ్! మనం వెయిట్ లాస్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కొలెస్ట్రాల్ అనేది కరిగిపోవాలి. మన అవును. కొలెస్ట్రాల్ ఎప్పుడైతే కరగడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం వెయిట్ లాస్ అయితాం. హ్మ్. ఇప్పుడు చూడండి వెయిట్ ఉన్న వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంటారు. అంటే ప్రతి దానికి ఇప్పుడు న్యూట్రిషన్ ఫుడ్ తిన్న తర్వాత కూడా హ్మ్. న్యూట్రిషన్ అయిపోయింది. ఆ తర్వాత న్యూట్రిషన్ స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతారు. హుహు. వీటన్నిటికి మనము దాంతో పాటు మన ఆల్కలైన్ వాటర్ తాగామనుకోండి 100% 15 డేస్‌లో వెయిట్ లాస్ అయ్యేది వాళ్ళే ప్రాక్టికల్‌గా చూడొచ్చు. 15 డేస్‌లో. 15 డేస్‌లో. ఓకే. ఎట్లా వెయిట్ ఏ లాస్ విధంగా? యాహ్! ఇది మీకు ఎగ్జాంపుల్ చెప్తా మేడం. ఇప్పుడు హ్మ్. మనం తినే ఫుడ్ ఏదైనా సరే డైజెషన్ కావడం కోసమే ఎసిడిక్ ఆమ్లాలు రిలీజ్ అవుతాయి. హ్మ్. యాహ్! ఈ ఎసిడిక్ ఆమ్లాలు రిలీజ్ అయిన తర్వాత దాన్ని మనం న్యూట్రల్ చేయాలి. ఆ హుహు. న్యూట్రల్ చేయడం కోసమే ఆల్కలైన్ పర్సెంటేజ్ ఆల్కలైన్ వాటర్ అనేది తీసుకోవడం న్యూట్రల్ చేయడం కోసం. ఎప్పుడైతే న్యూట్రల్ అయిందనుకోండి, మీరు తిన్న ఫుడ్ కరెక్ట్ 4 అవర్స్‌లో డైజెషన్ అయిపోతుంది. హ్మ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు 1:00 తిన్నారు. 4 అవర్స్ వరకుంటే 5, 6 కల్లా మీకు డైజెషన్ అయిపోయి ఉంటుంది. ఓకే. మళ్ళీ తర్వాత మీకు ఆకలైతుంటుంది. హ్మ్. కానీ మీ రెగ్యులర్ టైమ్ 8కి పెట్టుకున్నారు. ఈ మిగతా 3 అవర్స్ గ్యాప్ ఉంది గదా! ఈ హ్మ్. 3 అవర్స్ గ్యాప్‌లో మన కొలెస్ట్రాల్ కరిగించి మన బాడీ ఎనర్జీ ఇస్తుంది. ఓహ్! దానివల్ల వెయిట్ లాస్ వెయిట్ అయితాం కదా! లాస్ జరుగుతూ ఉంటుంది. ఒక 15 డేస్ కంటిన్యూ వాటర్ తాగారనుకోండి మీరు హ్మ్. వెయిట్ లాస్ 100% రిజల్ట్ చూడొచ్చు. హుహు.